హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట-తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను తెలగపిండి కూర చూపిస్తాను. తెలగపిండి అంటే అందరికీ తెలియకపోవచ్చు. ఇది నువ్వు పప్పు ఆయిల్ తీసినప్పుడు ఆయిల్ తీసేసాక వచ్చిన ఎక్స్ట్రాక్ట్ అనమాట. దీన్ని తెలగపిండి అంటారు. ఇది అన్ని చోట్ల బాగోదు. కొంచెం మంచి గానుగ దగ్గరికి వెళ్ళి తెలుసున్న గానుగ దగ్గర తీసుకుంటే బాగుంటుంది. ఇది తెలగపిండి మంచిది కాకపోతే కూర టేస్ట్ బాగోదు. సో మంచి తెలగపిండి కావాలంటే ఆయిల్ చేసి ఉంటాయి కదా మిల్స్, గానుగలు, కానీ అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటే మంచిది దొరుకుతుంది. ఇప్పుడు ఒక కప్పు తెలగపిండి తీసుకున్నాను. ఇది చెక్కలా కూడా దొరుకుతుంది, అది ముక్కలు చేసుకోవచ్చు. ఇది ఊరి నుంచి మా కజిన్ తెచ్చింది, మంచిది దొరికింది. ఒక కప్పు తెలగపిండి తీసుకున్నాను పౌడరు. ఆ కప్పుకి 2 ఉల్లిపాయలు చూస్తున్నారు కదా, పచ్చిమిరపకాయలు 3, కానీ ఇంకొంచెం కారం ఇష్టం అయితే 4 అయినా వేసుకోవచ్చు. వెల్లుల్లి రేఖలు ఒక 3 కాయలు, 3 వెల్లుల్లిపాయలు ఒలిసి తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది, ఇంకా ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు పీల్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి పెట్టుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేశాను. దానిలో ఒక 3 టేబుల్ స్పూన్లు మినపప్పు, 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసాను. వేసి ఒకసారి వేగనివ్వండి పోపు. ఎప్పుడైనా సరే పోపులో ముందు మినపప్పు వేసుకోవాలి, తర్వాత అయితే వేగదు. ముందు అది వేగిన తర్వాత, లేదంటే కూర పచ్చివాసన వస్తుంది కూరలో మనకి. మినపప్పు సరిపడి వేగితేనే పోపు స్మెల్ బాగుంటుంది. అయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేస్తున్నాను. ఇది ఫీడ్ చేసి మదర్స్కి అయితే చాలా మంచిది. ఇది వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసాను. ఇది కరెక్ట్గా వండుకుంటే సేమ్ కోడిగుడ్డు పొరట్లా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. చెప్పాను కదా, తెలగపిండి కూడా మంచిది దొరకాలి, క్వాలిటీ మంచిది దొరికితే బాగుంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాను. ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేపించేసుకోండి. ఒక 1/2 టీ స్పూను పసుపు వేసాను. వేసి ఇప్పుడు తెలగపిండి పౌడర్ ఉంది కదా, అది వేస్తున్నాను. వేసి బాగా వేగనివ్వండి. ఊరికే ఒక 5 నిమిషాలన్నా వేగాలి అది లో ఫ్లేమ్లో. ఇప్పుడు పచ్చివాసన పోతుందన్నమాట. మూత పెట్టి సేపు అలా వేగనివ్వండి. వేగిపోయింది తెలుస్తుంది, కలర్ బాగా మారుతుంది. ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడి సాల్ట్ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ సాల్ట్ వేసాక ఒక 1/2 టీ స్పూన్ పంచదార వేసుకోండి. ఇది పాలు పోసిన కూర వండుతున్నాను, సో పాలు పోసిన కూర కాబట్టి కొద్దిగా పంచదార వేస్తే బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్, 1/4 టీ స్పూన్ పంచదార వేసుకుని బాగా కలిపేయండి. కలిపిన తర్వాత ఒక కప్పు నీళ్ళు పోసి అలా తక్కువ మంటలోనే కుక్ కానివ్వండి, బాగా ఉడికిపోనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే ఉడికిపోతుంది బాగా.
నీరంతా లాగేసింది, ఎగిరిపోయింది నీరు. ఇప్పుడు 1 కప్పు పాలు పోస్తాను. పాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, కూరకి కమ్మదనం వస్తుంది. ఇది చపాతీతో అయినా తినచ్చు, రైస్తో అయినా తినచ్చు. ఇప్పుడు టేస్ట్ చూసుకున్నాను, కొద్దిగా ఉప్పు పడుతుంది అనిపించి మళ్ళీ కొద్దిగా వేసుకున్నాను. తెలగపిండి నిలవ ఎక్కువ నిలవైనా బాగోదు. ఫ్రెష్గా ఉన్నదైతే మంచి టేస్ట్ వస్తుంది కూర. ఇప్పుడు 1 కప్పు పాలు పోసుకున్నాను. మళ్ళీ పాలన్నీ ఎగిరిపోయే వరకు మగ్గబెట్టుకోండి. పాలు పోసిన కూర ఏదైనా సరే పాలు పోసిన తర్వాత మూత పెట్టకూడదు. ఒక కలుపుతూ కూడా ఉండాలి, ఇది వేడెక్కే వరకు, లేదంటే పాలు విరిగిపోతాయి. సో పాలు పోసిన తర్వాత పాలు వేడెక్కే వరకు కలుపుకోండి. ఒకసారి మూత పెట్టుకోండి. మొత్తం మీద 1 కప్పు పాలు పోసాను అనమాట. అది రెడీ అయిపోయింది. అదే అండి మరి తెలగపిండి పాలు పోసుకోరా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.